మిరపకాయలు లేని ఆహారం అసంపూర్ణంగా కనిపిస్తుంది. ముఖ్యంగా భారతీయులు స్పైసీ ఫుడ్ తినడానికి చాలా ఇష్టపడతారు. ఉత్తరాది నుంచి దక్షిణాది వరకు మిరపకాయను విస్తృతంగా ఉపయోగిస్తారు. నిజానికి మిరపకాయల ఘాటైన లేదా కారంగా ఉండే రుచి వాటిలో ఉండే క్యాప్సైసిన్ అనే రసాయనం వల్ల వస్తుంది. మిరపకాయ రుచిని కారంగా ఉండేలా చేసే రసాయనం క్యాప్సైసిన్. దీని కారణంగా మన శరీరం మండుతున్న అనుభూతిని కలిగిస్తుంది. మిరపకాయల కారాన్ని కొలవడానికి ఒక స్కేల్ ఉంది. దీనిని స్కోవిల్లే హీట్ యూనిట్స్ అంటారు. ఈ స్కేల్లో కొలవబడిన మిరపకాయల కారం వాటి క్యాప్సైసిన్ కంటెంట్ ద్వారా నిర్ణయించబడుతుంది. అయితే ఇప్పుడు ప్రపంచంలోని అత్యంత వేడి మిరపకాయల గురించి తెలుసుకుందాం. కరోలినా రీపర్ మిరపకాయ ప్రపంచంలోని అత్యంత కారం ఉండే మిరపకాయగా పేరుగాంచింది. ఇది చాలా స్పైసీగా ఉంటుంది. ఇప్పటికే దీని పేరు గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ లో నమోదైంది. ఈ మిర్చి రుచి చాలా కారంగా ఉంటుంది. ఈ కారం ప్రభావం వెంటనే కనిపిస్తుంది. దీనిని తిన్న తర్వాత వెంటనే శరీరంలో తీవ్రమైన మంట, చెమటలు, కళ్లలో నీళ్లు వస్తాయి. ఈ కరోలినా రీపర్ అమెరికాకు చెందింది. ట్రినిడాడ్ మురుగా స్కార్పియన్. ఈ మిరపకాయ దీని ప్రత్యేక ఆకారంతో పాటు కారంతో ప్రసిద్ధి చెందింది. ఈ పచ్చిమిర్చి చూడడానికి తేలు పంజాల ఆకారంలో ఉంటుంది. ఇది వాస్తవానికి ట్రినిడాడ్ టొబాగో నుంచి వచ్చింది. ఈ కారణంగా ఈ మిరపకాయకు ట్రినిడాడ్ మురుగా స్కార్పియన్ అని పేరు పెట్టారు. ఇది కరోలినా రీపర్ తర్వాత రెండవ అత్యంత కారంగా ఉండే పచ్చిమిర్చిగా పరిగణించబడుతుంది. 7 పోర్ట్ చిల్లీ మిరపకాయ ట్రినిడాడ్ టొబాగోలో కనిపిస్తుంది. ఈ మిరపకాయ రంగు ముదురు గోధుమ లేదా నలుపులో ఉంటుంది. అంతేకాదు ఏకకాలంలో 7 వేరువేరు తీవ్రమైన కారం రుచులను ఉత్పత్తి చేసే పాయింట్లను ఉత్పత్తి చేస్తుంది. కనుక దీనిని 7 పోర్ట్ చిల్లీ అని కూడా పిలుస్తారు. గోస్ట్ పెప్పర్. ఈ మిరపకాయ భారతదేశానికి చెందిన గోస్ట్ పెప్పర్ అంటే బూత్ జోలాకియా మిరపకాయ ప్రపంచంలో 4వ అత్యంత కారంగా ఉండే మిరపకాయ. 2007లో గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ గోస్ట్ పెప్పర్ ప్రపంచంలోని అత్యంత హాటెస్ట్ మిరపకాయ అని ధృవీకరించింది. అయితే తర్వాత మరింత కారం గల మిరపకాయలు వెలుగులోకి వచ్చాయి. ఇవి ఈశాన్య రాష్ట్రాలైన అస్సాం, నాగాలాండ్లో కనిపిస్తాయి.